తెలంగాణ న్యాయవాదులుగా నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో జరిగినటువంటి సంఘటనను అక్యూజ్డ్ వారు జడ్జి గారి పైన చెప్పు విసరడాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను తూలనాడుతూ మాట్లాడడం, అగౌరవపరిచే విధంగా రెచ్చిపోవడం, జడ్జి గారిని వారి కుటుంబాన్ని వారి అంతు చూస్తానని ప్రొక్లెయిమ్ చేయడం, వీటన్నిటిని కూడా తెలంగాణ న్యాయవాదులుగా, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా కూడా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తెచ్చి ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా దండనతో కూడినటువంటి భయభ్రాంతులు కలిగేటటువంటి నేరస్తులు ఇంకోసారి న్యాయవాదుల పైన కానీ, న్యాయమూర్తుల పైన కానీ, న్యాయ సిబ్బంది పైన కానీ, న్యాయ వ్యవస్థ మీద నోరు జారిన, చెయ్యి లేపిన ఒక కఠినమైన శిక్షలు ఉంటాయని ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా న్యాయవాద మిత్రులు, న్యాయవాదులు కోరుతున్నా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చినట్టయితేనే ఈ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి వాటినన్నిటిని అరికడతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు గారిని ప్రార్థించేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు మౌలిక వసతులను కల్పించి న్యాయ వ్యవస్థ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వచ్చేటటువంటి క్లయింట్లు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులకు కానీ ఒక రక్షణ కవచంగా ఉంచాల్సినటువంటి అవసరం ఈనాడు అనివార్యత ఏర్పడ్డది. కాబట్టి ఆ దిశగా హైకోర్టు స్పందిస్తుందని న్యాయవాదులుగా కోరుతున్నాం.